ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో ఢిల్లీలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి. ప్రధాన్ రాజీనామాతో మా మొదటి డిమాండ్ నెరవేరిందని, మిగతా 2 డిమాండ్లను కూడా త్వరలోనే అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు కూడా త్వరలోనే పరిహారం ఇస్తామని చెప్పి జేపీ నడ్డా కూడా చెప్పారు. ప్రధాన 3 డిమాండ్లు కూడా కేంద్రం అంగీకరించిందని సీజేపీ నేతలు చెప్పడం చూసాం ఇప్పటివరకు లైవ్ ద్వారా. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. వెంకటేష్, కాంగ్రెస్ జనతా పార్టీ తన నిరసనను విరమించింది. ఆందోళనకారులందరినీ కూడా శాంతియుతంగా తమ ఇంటికి వెళ్లిపోవాలని కాంగ్రెస్ జనతా పార్టీ విజ్ఞప్తి చేసింది. కాంగ్రెస్ జనతా పార్టీ ఇచ్చినటువంటి అన్ని డిమాండ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ప్రధానంగా ఎవరిపైన అయితే కేసులు పెట్టారో ఆ కేసులన్నిటికీ కూడా బేషరతుగా ఉపసంహరించుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢిల్లీలోనే కాదు, ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా విద్యార్థులపైన ఏమైనా కేసులు కనుక ఉంటే వాటన్నిటిని ఉపసంహరించుకుంటాం. దానికి సంబంధించినటువంటి వివరాలన్నిటిని కూడా మంగళవారంలో దానికి సంబంధించిన వివరాలను కూడా అందజేస్తామని చెప్పింది. అలాగే ఈ నీట్ పేపర్ లీక్ కారణంగా ఎవరైతే ఆత్మహత్య చేస్తున్నారో ఆ కుటుంబాలకు నిబంధనలకు అనుసరించి వారికి తప్పనిసరిగా నష్టపరిహారం అందిస్తామని కూడా కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. సో ఈ 2 ప్రధానమైనటువంటి హామీలు ఇచ్చారు. అలాగే విద్యారంగంలో సంస్కరణలు, వాటితో పాటు ఎగ్జామ్స్ నిర్వహణలో సంస్కరణలు, సో ఈ 2 అంశాలపైన కూడా దాదాపు 5 చార్టర్ల డిమాండ్స్ వారికి అందజేశారు. సో ఆ నేపథ్యంలో వాటన్నిటిని కూడా పరిశీలించి సరైనటువంటి అంశాలన్నిటి కూడా రాబోయేటువంటి రోజుల్లో వాటిని తాము పరిశీలనలోకి తీసుకుంటాం, పరిగణలోకి తీసుకుంటామని కేంద్ర మంత్రి చెప్పారు. సో ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ 3 అంశాలకు అంగీకరించినటువంటి నేపథ్యంలో తాము ఈ ఆందోళనను విరమిస్తున్నట్టుగా కాంగ్రెస్ జనతా పార్టీ ప్రకటించింది. ఫర్దర్ గా భవిష్యత్తు కార్యాచరణ అన్నిటిని కూడా మళ్ళీ భవిష్యత్తులో తెలియజేస్తామని చెప్పి కాంగ్రెస్ జనతా పార్టీ అధికార ప్రతినిధి అశుతోష్ సౌరవ్ ప్రకటించారు. సో ఆ నేపథ్యంలో ఇప్పటికీ జంతర్ మంతర్ నుంచి చాలా మంది నిరసనకారులు ఇంటిబాట పట్టారు. తాము విజయం సాధించామని ఆనందంతో ఉన్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఇది సంస్కరణలకు సంబంధించినటువంటి విషయంలో ఇది ప్రారంభం మాత్రమే. రాబోయేటువంటి రోజుల్లో ఎవరైనా ఇలాంటి నిర్లక్ష్యం కనుక అలసత్వం కనుక వహిస్తే ఖచ్చితంగా వారికి వ్యతిరేకంగా వారిని జవాబుదారీగా నిలదీస్తామని చెప్పి ఆందోళనకారులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికి అయితే వారు జూన్ 6వ తేదీన ప్రారంభించినటువంటి ధర్నా ఈ రోజుతో ముగిసింది. ఈ రోజుతో ఆ నిరసన ముగిసింది. సో ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలతో సీజేపీ పూర్తిగా సంతృప్తి చెందినట్టుగా వారు ప్రకటించారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.